తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడే అందినటువంటి తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకి గత వారం రోజుల నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను 10 గుంటల నుంచి మొదలుకొని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మొదటి విడత రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు మనకి దాదాపు 3-4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఈ నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే ఇప్పటి వరకు డబ్బులు అనేది ₹1 కూడా జమ కానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు పంట పెట్టుబడుల సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల రైతులకు ఈరోజు ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లోనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలు దాదాపు 25 లక్షల మంది రైతులకు, ఇక రెండో విడత కింద మనకి 2,600 కోట్ల రూపాయలు, మనకి మూడో విడత కింద మరొక 2,600 కోట్ల రూపాయలను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మనకి దాదాపు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతులకు 3 విడతల్లో ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారైతే సమాచారం అయితే మీకు అందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు, యాసంగి రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఈరోజు ఈ నిధులను అయితే కేటాయించబోతున్నారో, పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారందరికీ ఈ వీడియో అనేది వెళ్తుందని నా అభిప్రాయం. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే, తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో దాదాపు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 6,000 రూపాయల పంట పెట్టుబడుల సాయం కింద నిధులను అయితే కేటాయించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మార్చి 23వ తారీఖు నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో టింగు అంటూ మెసేజ్లు అనేది నిధులను అయితే కేటాయించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఏదైతే రైతులు, సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు 6,000 రూపాయల నిధులను జమ చేస్తే, అటు మన కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి 2 పథకాల కింద ఒకేసారి 8,000 రూపాయల నిధులు రాష్ట్రంలో అర్హత సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు, PM కిసాన్ నిధులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయలు, 30 గుంటలు ఉన్నటువంటి, 20 గుంటలు ఉన్నటువంటి వారందరికీ 4,600 రూపాయలు ఇలా డబ్బులను అయితే కేటాయిస్తున్నారు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు దాదాపు 3,600 కోట్ల రూపాయల నిధులను వీటి తర్వాత రెండో విడత, మూడో విడతనైతే ఏప్రిల్ నెల చివరి ఆఖరులోపు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, NPC లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.